రాఘవ కన్స్ట్రక్షన్ కి ఈ క్రషర్ కి సంబంధం ఏంది? క్రషర్ ఉన్న ప్రదేశం మొదటి నుంచి తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళది అనేది చాలా స్పష్టంగా ఓల్డ్ డాక్యుమెంట్ ఉంది. కరెంటు బిల్లులు కానీ, ఆనాడు వాళ్ళు రైతులతో రాసుకున్న అగ్రిమెంట్లు కానీ, ఆనాడు అతని క్రషర్ అక్కడ ఉందనేది కానీ పూర్తి ఎస్టాబ్లిషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఉంది. అయితే తర్వాత నీకు సమాధానం చెప్తాన్నా, నీ పేపరు కథ చెప్తే కదా. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో జిఎస్టికి సంబంధించింది అక్కడే ఉంటుంది, అదే అడ్రస్ తో. ఇతరత్ర సంబంధించింది మొత్తం కూడా ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించినది పూర్తి ఆధారాలతో ఉన్న పేపర్లు మీకు ఇస్తా. పవర్ బిల్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కి ఆ క్రషర్ కి సంబంధం ఏంది? ఎట్లాంటావు అంటే ఇదిగో అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్తాడు అబద్ధాలరావు గారు, ఉరిదీయమంటాడు. అంత పచ్చి అబద్ధం అంటే డ్రామాలు, అబద్ధాలు. నిజాలని అబద్ధాలుగా, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించాలని తాపత్రయపడటం. దీనికి కారణం ఒక్కటే, ఈ ప్రభుత్వం మీద బురద చల్లితే, ఈ ప్రభుత్వం మీద అపనిందలు మోపితే, మళ్ళీ జనము నమ్మితే, మళ్ళీ మేమేమన్నా అధికారంలోకి వస్తామేమని పదే పదే తాపత్రయం.